Hi, good evening friends. Welcome to Jupiter English. Today I have come with a new topic. The topic is pronoun. సో ప్రొనౌన్ అంటే మనకు తెలుగులో సర్వనామం అని ఇంతకుముందు క్లాస్ లోపల మనం డిస్కస్ చేయడం జరిగింది. యాక్చువల్గా ప్రొనౌన్ అనేటువంటిది నామవాచకానికి బదులుగా వాడేటువంటి దాన్నే మనము ప్రొనౌన్ అంటాము, తెలుగులో సర్వనామం అంటాము. సో దాని డెఫినేషన్ చూసినట్లయితే ప్రొనౌన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. సో నౌన్స్కి బదులుగా వాడేటువంటిది ప్రొనౌన్స్. అంటే చూడండి ఎగ్జాంపుల్స్: ఐ, వై, షీ, దే, దిస్, దట్, సమ్వన్. సో ఇవన్నీ కూడా మనం పేర్లకు బదులుగానే వాడుతూ ఉంటాం. సో ఇవన్నీ కూడా ప్రొనౌన్స్ యొక్క ఎగ్జాంపుల్స్. సి హియర్ యాక్చువల్లీ మనకు నౌన్స్లో క్లాసిఫైడ్ చేసాం. అక్కడ నౌన్ అనేటువంటిది ప్రాపర్ నౌన్ అని, కామన్ నౌన్ అని అక్కడ ఏ విధంగా అయితే ఉన్నాయో ఇక్కడ ప్రొనౌన్స్లో కూడా మనకు రకాలైనటువంటి ఉండడం జరుగుతుందండి. అందులో కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లోపల ద ఫస్ట్ వన్ ఈస్ పర్సనల్ ప్రొనౌన్స్. పర్సనల్ ప్రొనౌన్స్ యాక్చువల్లీ వాట్ ఈస్ ద పర్సనల్ ప్రొనౌన్స్ అనేటువంటి మనం చూసుకున్నట్లయితే చూడండి ఒకసారి. ఈ పర్సనల్ ప్రొనౌన్స్లో దీస్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ టైప్స్. సో పర్సనల్ ప్రొనౌన్స్ లోపల మనకు ఏముంటాయి? ఐ, వై, యు, హీ, షీ, ఇట్, ది ఇవన్నీ కూడా పర్సనల్ ప్రొనౌన్స్ కిందకి వస్తుంది. సో అందులో ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్గా త్రీ కేటగిరీస్గా మనం డివైడ్ చేసుకుంటాం. సార్ ఏంటి సార్? ఫస్ట్ పర్సన్, ద పర్సన్ స్పీకింగ్, ఎవరైతే మాట్లాడుతున్నారో. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నా, మేము మాట్లాడుతున్నాం, అదంతా కూడా ఫస్ట్ పర్సన్ సంబంధించినటువంటి పర్సనల్ ప్రొనౌన్స్గా తీసుకుంటాం. చూడండి ఐ అండ్ వై. సెకండ్ పర్సన్ చూడండి, ద పర్సన్ స్పోకెన్ టు, నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు చూస్తున్నారు, మీరు వింటున్నారు. సో నేను లేదా మేము, ఐ, వై అనేటువంటిది వీఆర్ టాకింగ్ టు యూ. సో మీతో మాట్లాడుతున్నాం. సో ద పర్సన్ స్పోకెన్ టు, సో యూ ఈజ్ కాల్డ్ యాజ్ సెకండ్ పర్సన్. దిస్ ద థర్డ్ పర్సన్ స్పోకెన్ ఆఫ్, నేను మీతో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ఆ వ్యక్తి అనేటువంటి వాడు ఇక్కడ లేడు. సో అలాంటి వాళ్ళను థర్డ్ పర్సన్ అంటారు. యాక్చువల్గా ఈ థర్డ్ పర్సన్లో ఉన్నటువంటి ఇవి చూడండి, థర్డ్ పర్సన్ లోపల ఎవరు? హీ, అతడి గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఆమె గురించి షీ, ఇట్, దే అంటే వాళ్ళు కదా. సో అవన్నీ కూడా మనకు థర్డ్ పర్సన్ ప్రొనౌన్స్గా మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ థర్డ్ పర్సనల్ ప్రొనౌన్స్ లోపల హీ, షీ, ఇట్ అనేటువంటిది మనం సింగులర్గా అనేటువంటి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? సి హియర్ మనకు సింగులర్, ప్లూరల్గా మనము తీసుకున్నాము. పర్సన్, ఫస్ట్ పర్సన్ అంటే మాట్లాడేవాడు. సెకండ్ పర్సన్ మీతో అంటే మన ఎదురుగా ఎవరితో అయితే మాట్లాడుతున్న వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. థర్డ్ పర్సన్ అనే వాళ్ళు ఆ కన్వర్జేషన్లో యాక్చువల్గా వాళ్ళు ఆబ్సెంట్గా ఉంటారు. సో దోస్ ఆర్ కాల్డ్ యాజ్ థర్డ్ పర్సన్స్. ఓకే, యాక్చువల్గా ఐ అనేటువంటి మన గ్రామర్లో సింగులర్గా తీసుకోవడం జరుగుతుంది. సో ఫస్ట్ పర్సన్ ఐ అనేటువంటి సింగులర్, దానికి ప్లూరల్ వచ్చేసి వై. నెక్స్ట్ సెకండ్ పర్సన్ మన ప్లూరల్లోనే ఉంటుందండి, యు, నీవు, మీరు అనేటువంటిది మనం ప్లూరల్గా తీసుకుంటాం ఇంగ్లీష్ లోపల. సో దెర్ ఇస్ నో సింగులర్ ఫర్ యూ. అండ్ థర్డ్ పర్సన్ సింగులర్స్ హీ, షీ, ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే అతడు అంటే ఒక్కరు కదా, ఆమె, ఇట్ అది లేదా ఇది అనే మీనింగ్లో తీసుకుంటాం. సో ఒకటి, అవి అని కూడా అంటాం. సో ఈ షీట్ అనేటువంటిది థర్డ్ పర్సన్ సింగులర్స్ అండ్ ప్లూరల్ వచ్చేసి దే అంటే వారు, వాళ్ళు అంటాం. సో ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ ఈవెన్ మనకు టెన్సెస్ నేర్చుకున్నప్పుడు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్. సో ద సెకండ్ వన్ ఈజ్ పొసెసివ్ ప్రొనౌన్స్. సో పొసెసివ్ ప్రొనౌన్స్కు ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనము మై, అవర్, యువర్, హిస్, హర్, ఇట్స్, దేర్, వీటిని మనము పొసెసివ్ ప్రొనౌన్స్ యొక్క ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. అంటే మనకు యాక్చువల్గా ఈ పొసెసివ్ ప్రొనౌన్ అనేటువంటిది మనకు నాది, నా యొక్క స్వాధీనత, అంటే పొసెసివ్ అనగానే మనకు స్వాధీనత అనేటువంటి ఒక మీనింగ్ అనేది తెలుగులో ఉంది. అంటే వీటిని మై, నా యొక్క, అవర్, మన యొక్క, యువర్, నీ యొక్క, మీ యొక్క, హిజ్, అతని యొక్క, హర్, ఆమె యొక్క, మనం అన్నీ కూడా పొసెసివ్ ప్రొనౌన్స్ కిందికి వస్తుంది. యాక్చువల్గా ఈ పొసెసివ్ ప్రొనౌన్ అనేటువంటిది మనం సెంటెన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా వాడుతూ ఉంటాం. మై నేమ్ ఈస్. సో మై నేమ్ ఈజ్, నా యొక్క మీన్స్ మై ఈజ్ ఎ ప్రొనౌన్. యాక్చువల్లీ ద ప్రొనౌన్ ఈజ్ మై. ఆ ప్రొనౌన్ లోపల ఉన్నటువంటి కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ లోపల మనం మై అనేటువంటిది పొసెసివ్ ప్రొనౌన్స్గా తీసుకుంటాం. ఇది ఏంటి అంటే సబ్జెక్ట్ బేస్డ్గా మనకు ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒక్కటే తప్ప మీకు పర్టికులర్గా ఇది
ఆ పొసెసివ్ ప్రొనౌన్ ఫైండ్ అవుట్ చేయమని ఏ ఎగ్జామ్లో కూడా అడిగాడు. జస్ట్ యూ హౌ టు ఫైండ్ అవుట్ వెదర్ ఇట్ ఈస్ నౌన్ ఆర్ ప్రొనౌన్ ఆర్ అడ్జెక్టివ్ అనేది ఫైండ్ అవుట్ చేయడం రావాలి. అంటే మీరు ప్రొనౌన్ అని దాన్ని ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది, అంతే తప్ప ఆ పొసెసివ్ ప్రొనౌన్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గ్రామర్ రిలేటెడ్గా, సబ్జెక్ట్ రిలేటెడ్గా మాత్రమే ఇవి నేర్చుకోవాల్సినటువంటి ఆస్కారం అనేటువంటిది ఉన్నది, అంతే తప్ప మరొకటి కాదు. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ లోపల కూడా మనకు కొన్ని ఉన్నటువంటి ప్రొనౌన్స్ వాటిని ప్రత్యేకంగా రిఫ్లెక్సివ్ అని ఒక పేరు దానికి ఇవ్వడం జరిగింది. సో అది చూడండి, మై సెల్ఫ్ నేనే, అవర్ సెల్ఫ్స్ మేమే, సో యువర్ సెల్ఫ్ నీవే, హిమ్ సెల్ఫ్ హర్ సెల్ఫ్ దెమ్సెల్ఫ్స్, ఇవన్నీ కూడా మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ కిందికి మనం తీసుకోవడం జరుగుతుంది. నేను పదే పదే చెప్తున్నాను, ఈ టాపిక్ ఇవన్నీ తీసి అసలు ఇవన్నీ ఏంటి అనేటువంటిది రావాల్సిన అవసరం లేదండి. మనకు ప్రొనౌన్ యొక్క డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాన్నే మనం సర్వనామము లేదా ప్రొనౌన్ అంటాం. సో అది గుర్తుంచుకోవడం వరకు అనేటువంటి ఇంపార్టెంట్. అందులో ఉన్నటువంటి వీటిని మనం తెలుసుకోవడం అనేటువంటి ఒక బాధ్యతగా, ఒక సబ్జెక్ట్ రిలేటెడ్గా తెలుసుకోవాలి తప్ప మనకు ఏ గ్రామర్లో కూడా ఇది పలానా ఇండెఫినిటివ్ ప్రొనౌనా, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని ఎవరు కూడా అడగరు. బట్ మనకు బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఈజ్ ఇంపార్టెంట్. సో అందులో మనం కేటగిరీస్ అనేది చేసి మీకు చెప్పడం అనే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ లోపల మనకి ఇవి ఉంటాయండి. ఇది దిస్, ఇది దట్, అది దేర్, వారి యొక్క, దోస్ అవి, దీస్ ఇవి, ఇవన్నీ కూడా మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కిందికి తీసుకోవడం జరుగుతుంది. మీరు గుర్తుంచుకోవాల్సి, ఇప్పుడు దిస్ వస్తే ఏంటంటే అది ప్రొనౌన్ కిందికి వస్తుంది. వెదర్ అది డెమాన్స్ట్రేటివా డిస్ట్రిబ్యూటివ్ అనేటువంటిది మనం ఫైండ్ అవుట్ చేయవాలి ఏ ఎగ్జామ్లో కూడా. బట్ యూ షుడ్ నో దట్, మనకు తెలిసి ఉండడం అనేటువంటిది ముఖ్యము. సో ఫిఫ్త్ వన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్. ఈచ్, ఐదర్, నైదర్. ఐదర్ అనేటువంటిది ఐదర్ ఆర్, అది లేక ఇది అనేటువంటి మీనింగ్. నైదర్ అనేటువంటిది రెండు కాదు అనేటువంటి మీనింగ్. ఓకే, ఆ రకంగా తీసుకుంటాం. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కూడా మనము ఇవి ఈచ్, ఐదర్, నైదర్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ కిందకి వస్తున్నాయి. నెక్స్ట్ ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ లోపల సమ్ వన్, సంబడి, ఎవ్రీ వన్, ఎవ్రీబడి, నన్, నోబడి, నో వన్, ఇవన్నీ కూడా మనకు ఇండెఫినిటివ్ ప్రొనౌన్స్ లోపల మనం తీసుకోవడం జరుగుతుంది. మీరు కావాల్సిందల్లా మనకు ఇవన్నీ కూడా ఏవి ఏ కేటగిరీకి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవడం వరకే తప్ప ఎగ్జామ్ లోపల ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌనా, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌనా అనేటువంటి కేటగిరీస్ అనేది అడగరు. మనం మామూలుగా అది ప్రొనౌన్ అని గుర్తించడం రావాలి, అంతే తప్ప ఇవన్నీ ఏమిటి అనేటువంటిది సందేహానికి రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు తెలిసి అనేటువంటిది ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్ లోపల మనము హూ, whom, whose, which, where, when, why, how, these are all called as relative pronouns. So actually, so those are the pronouns, those pronouns are categorized. Actually those are the pronouns are classified into these kind of 7 type of pronouns ను వాళ్ళు విభజించడం జరిగింది. విభజించి అందులో ఉన్న ప్రొనౌన్స్ కు మనకు ఒక్కొక్క ప్రొనౌన్ కు ఒక్కొక్క రకమైనటువంటి దానికి ఒక టైటిల్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఇంపార్టెంట్, సో సబ్జెక్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సో టేబుల్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అన్నీ ఒకే చోట మనం ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఈ పర్సనల్ ప్రొనౌన్స్ లోపల మనం సబ్జెక్ట్గా, కర్తగా, అంటే సెంటెన్స్ అనేటువంటిది ఆల్వేస్ ఇట్ స్టార్ట్స్ విత్ సబ్జెక్ట్, రైట్? కర్త. ఆ కర్త లోపల మనం తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ అనేటువంటి ఒక చోట రాయడం జరిగింది. మీరు చూడండి, ఐ నేను, వి మేము, యు నీవు, అండ్ ఇంకొక యు మనము మీరు తీసుకుంటాం, అండ్ దే వారు, హీ అతడు, షీ ఆమె, ఇట్ అది, ఇవన్నీ కూడా మనము పర్సనల్ ప్రొనౌన్స్ లోపల సబ్జెక్ట్గా తీసుకునేటువంటి ఇవన్నీ కూడా కర్తగా తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, వి మేక్ బిర్యానీ. యూతో తీసుకుంటే యూ విన్ ద మ్యాచ్, దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్, హీఈస్ ఎ బాయ్, షీఈస్ ఎ గర్ల్. సో యూ కెన్ టేక్స్ నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్. నేను చెప్తున్నాను అవన్నీ కూడా ఏదైతే సబ్జెక్ట్గా, ఏదైతే కర్తగా ఉందో అవన్నీ కూడా స్టార్టింగ్లో ఉన్నటువంటి కూడా అవి ప్రొనౌన్స్ కిందికి వచ్చేస్తాయి. వాటి యొక్క మీనింగ్స్ తెలుగులో రాయడం జరిగింది. అండ్ కర్మ, ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. మనకు ఇంగ్లీష్ లోపల మనకు ఎప్పుడైనా కానీ వర్బ్ ఆల్వేస్ ఇట్ షుడ్ కమ్ బిట్వీన్ సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్. అంటే ఇక్కడ కర్త తర్వాత కర్మ మధ్యలో వచ్చేటువంటిది మనకు క్రియ. సో ఇక్కడ వీటి సందర్భం కాదు, మనకు యాక్చువల్గా ఆబ్జెక్ట్ అనేటువంటిది. అక్కడ కూడా మనం ప్రొనౌన్స్ని, పర్సనల్ ప్రొనౌన్స్ని ఆర్ ప్రొనౌన్స్ని మనం యూజ్ చేయొచ్చు. చూడండి, మీ, నాతో, నన్ను, లేదా తెలంగాణ భాషలో మనకు నాకు అనేటువంటిది కూడా ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కమ్ విత్ మీ,
మీరు నాతో వస్తారా. సో యూ కెన్ టేక్ మీ కూడా మనం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్ యూ కమ్ విత్ మీ అక్కడ ఎండింగ్లో రావడం జరిగింది. ఓకే, యూ ప్లే విత్ మీ. సో యూ కెన్ సీ, సో దీస్ కైండ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ కూడా మనము ప్రొనౌన్స్ అనేటువంటి అంటే ఆబ్జెక్టివ్ పొజిషన్లో కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. చూడండి, ఈ ఐకి ఆబ్జెక్టివ్ కేస్ వచ్చేసి మీ, అండ్ వి అస్ అంటే మమ్మల్ని, మాకు, మాతో. మనము ఇంతకుముందు క్లాసులో యాక్టివ్స్ ప్యాసివ్స్లో కూడా పర్సనల్ ప్రొనౌన్స్ అని మనము చెప్పడం జరిగింది. అవి ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ అవుతున్నాయి. యు మనకు సింగులర్ లోపల యు నిన్ను, నీకు, నీతో అని మనం తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా యు అనేటువంటిది మనం మీరుగా కూడా భావిస్తాం. సో యు అంటే మిమ్మల్ని, మీకు, మీతో, ఇదంతా కూడా ఆబ్జెక్ట్ లోపల. దెమ్ అంటే వారిని, వాటికి, వాటితో. దెమ్ వారిని, వాటికి, వాటితో. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. హిమ్ అతనికి, అతనితో, అతనిది. సో హిమ్ ఫర్ ఎగ్జాంపుల్ యూ ప్లే విత్ హిమ్, నువ్వు అతనితో ఆడుకో. సో యూ డోంట్ టాక్ టు హిమ్, అతనితో మాట్లాడకు. సో ఇవన్నీ కూడా మనము ఆబ్జెక్టివ్ లోపల, కర్మ లోపల, ఇవన్నీ కూడా మనము ఆబ్జెక్టివ్ పొజిషన్ లోపల ఇవన్నీ కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం ఈ ప్రొనౌన్స్ అనేటువంటి. హర్ ఆమెను, ఆమెకు, ఆమెతో, ఇట్ దానిని, దానితో, దాని క్లియర్గా తెలుగులో కూడా రాయడం జరిగింది. మీరు జస్ట్ ఈ ఒక బాక్స్ను మీరు ఒక చోట ఒక నోట్లో రాసుకొని దాన్ని మనము ఒక పదే దాన్ని చూడడం ద్వారా మీకు వీటి మీద ఒక సరైనటువంటి అవగాహన అనేటువంటి రావడం జరుగుతుంది. ఇంకోటి విశేషణం లోపల చూడండి, మై నా యొక్క, అవర్ మా యొక్క, యువర్ నీ యొక్క, యువర్ మీ యొక్క, దేర్ వారి యొక్క, హిజ్ అతని యొక్క, హర్ ఆమె యొక్క, ఇట్స్ దాని యొక్క. ఇవన్నీ కూడా మనము ప్రొనౌన్స్ కిందికి మనం తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మైతో ఒక సెంటెన్స్ తీసుకుందాం. ఏంది, మై నేమ్ ఈస్ అని మనం చెప్తా ఉంటాం. సో అవర్ కంట్రీ ఈజ్ ఇండియా, రైట్. యువర్, సో యువర్ తెలుగులో మీ యొక్క అనడం జరుగుతూ ఉంటుంది. దేర్ వారి యొక్క, హిజ్ అతని యొక్క, హర్ అంటే ఆమె యొక్క, ఇట్స్ దాని యొక్క. సార్ ఇక్కడ కూడా హర్ ఉంది కదా, మరి ఇక్కడ హర్ ఉంది అంటే ఇది విశేషణం లోపల మనము అతని యొక్క అని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది, ఆమె యొక్క. సో ఇవన్నీ మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి, ఎందుకంటే ఇది మామూలుగా నేను తెలుగులో కూడా రాయడం జరిగింది. సో కాబట్టి మీరు ఇది ఇంట్లో ఒక షీట్ మీద రాసేసి ఇంట్లో ఒక చోట లేదా ఒక బుక్లో మెయింటైన్ చేసినా కానీ పదే దాన్ని చూడడం వల్ల మీకు తెలుగులో కూడా ఖచ్చితంగా అది గుర్తుండిపోతుంది. సో మనకు స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా హెల్ప్ అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. సో కలిగి ఉండడం, పొసెసివ్ కేస్, ఏదైనా కలిగి ఉండడంని మనం పొసెషన్ అంటాం. సో వాటి లోపల మైన్ నాది, నావి, అవర్స్ మాది, మావి, యువర్స్ నీది, నీవి. అండ్ ఇక్కడ మనము నీవు అంటాము, మీరు కూడా అంటాము. సో యువర్స్ మీది, మీవి, దేర్స్ వారిది, వారివి, హీజ్ అతనిది, హర్స్ ఆమెది, ఇట్స్ దానిది. అండ్ నొక్కి చెప్పడం, ఇక్కడ ఎంఫసిస్ లోపల కూడా మనకి ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా ప్రొనౌన్సే. మై సెల్ఫ్ నేనే, అవర్ సెల్ఫ్స్ మేమే, యువర్ సెల్ఫ్ నీవే, యువర్ సెల్ఫ్స్ మీరే, దెమ్ సెల్ఫ్స్ వారే, హిమ్సెల్ఫ్ అతడే, హర్ సెల్ఫ్ ఆమెనే, ఇట్ సెల్ఫ్ అదే. ఇవన్నీ కూడా క్లారిటీగా మనకు ఉండడం జరిగింది. సో మీరు కావాల్సిందల్లా ఇది ఒక చోట రాసుకోవడం అనేటువంటిది, దాన్ని పదే చూస్తూ ఉండడం వల్ల మనకు దాని మీద ఒక అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. యాక్చువల్గా మనం ప్రొనౌన్స్ లోపల మనం క్విక్గా ఒకసారి మనం చూద్దాం. యాక్చువల్లీ వాట్ ఈస్ ద ప్రొనౌన్? ప్రొనౌన్ అనేది తెలుగు లోపల సర్వనామం అంటారు. సో ప్రొనౌన్ అనేటువంటిది మనము ప్రొనౌన్ అనేటువంటిది నామవాచకానికి బదులుగా వాడేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా మనం సర్వనామాలు, ప్రొనౌన్స్ అంటే ఇక్కడ అన్నీ కూడా పేర్లకు బదులుగా ఇవన్నీ వాడుతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనము ప్రొనౌన్స్ అనేటువంటిది అనడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ప్రొనౌన్స్ లోపల మనకు ఇవి కొన్ని మనము పర్సనల్ ప్రొనౌన్స్ అని, తర్వాత పొసెసివ్ అని, రిఫ్లెక్సివ్ అని, డెమాన్స్ట్రేటివ్ అని, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో అవన్నీ కూడా ప్రొనౌన్సే. మనకు ఇందులో ఉద్దేశము, ప్రొనౌన్ యొక్క ఉద్దేశం అనేటువంటిది, ఆ డెఫినేషన్ అనేటువంటిది ఎన్నడికి మర్చిపోకూడదు. ఎందుకంటే ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్స్. నామవాచకాలకు బదులుగా
పేర్లకు బదులుగా వాడుతున్నాం. ఇవన్నీ కూడా పేర్లకు బదులుగానే వాడడం జరుగుతూ ఉన్నది. మనం ఎక్కడ కూడా ఇక్కడ నౌన్ అనేది మెన్షన్ చేయలేదు. సో నామవాచకానికి బదులుగా వాడుతున్నాం కాబట్టి ఈ ప్రొనౌన్స్ అన్ని ఈ ఒక చోట రాయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు దగ్గర ఉంచుకోవడం వల్ల మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోపల మనం అది నౌన్గా లేదా ప్రొనౌన్గా గుర్తించడానికి వాటి మధ్య ఉన్న భేదాన్ని మనము స్పష్టంగా మనం చూడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రొనౌన్ టాపిక్ ఏంటంటే చూడడానికి చాలా బోరింగ్గా ఉంటుంది. సార్ ఇదే ఉన్నది కదా ఇలా అనిపిస్తుంది. కానీ మన వాటి యొక్క వ్యత్యాసము నౌన్కు ప్రొనౌన్కు పోల్చుకొని మనం ఎప్పుడైతే సబ్జెక్ట్ను చూస్తామో, ఎందుకంటే నౌన్ ప్రొనౌన్ ఆ ప్రొనౌన్ అనే వర్డ్ లోపల కూడా నౌన్ అనేది ఉన్నది. అంటే దాని యొక్క వ్యత్యాసం చూసుకొని మనం కొంచెము మనసు పెడితే ఈజీగా మనకు ఇది గుర్తుండిపోవడానికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది ప్రొనౌన్ అని ఐడెంటిఫై చేయడానికి మనకు చాలా ఆస్కారం ఉంటుంది. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ వెరీ వెల్ ఫ్రెండ్స్. ఇందులో ఏం లేదు, మనకు కావాల్సింది ఆ నోట్స్ రాసేసుకొని దాన్ని పదే పదే చూడడము, నౌన్కు ప్రొనౌన్కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని మీరు దాని గురించి ఒకసారి ఆలోచన చేయడం ద్వారా మనకు సబ్జెక్ట్ అనేటువంటిది అర్థమవుతూ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. సో నాకు కావాల్సిందల్లా నేను పదే పదే చెప్తున్నాను, ఎడ్యుకేషనల్ ఛానల్ సపోర్ట్ చేయండి. మీ సపోర్టే మాకు రెట్టించిన ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తీసుకొచ్చి మీకు చెప్పడానికి మేము ముందుంటాం. సో ఎవరైతే మొట్టమొదటిసారిగా చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. Thank you very much.